రైల్వే క్వార్టర్స్. ఇది ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. ఇక్కడ చాలా ప్రమాదకరమని చెప్పారు. కాకపోతే నేను నార్మల్గా వీడియో తీసేసి అక్కడ ఏమైనా ఉందా లేదా అని కనుక్కోవడానికని వీడియో అనేది చేస్తున్నా. ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మాకు సపోర్ట్ అనేది కావాలి, ఎందుకంటే వీడియో చేస్తున్నాం కాబట్టి ఇంత కష్టపడి. ఓకేనా, వీడియో అయితే చూసేసేయండి. ఇంకా ప్లేస్ చూడండి గైస్, మరి చాలా పురాతనంగా ఉంది. కాకపోతే ఇది క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్. చాలామంది ఉన్నారు ఈ రైల్వే క్వార్టర్స్లో. మొన్నే ఒక అతను ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ సూసైడ్ కేసు ఉంది దీంట్లో. కాకపోతే మనం సైలెంట్గా వచ్చి చేస్తున్నాం వీడియో అనేది. ఇక్కడ ఏదన్నా ఉంటుందని నాకు డౌట్గానే ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలు ఉండట్లేదు. అన్నీ చూడండి, సామాన్లు ఫ్రెష్గానే ఉన్నాయి ప్రతి ఒక్కటి. మనుషులు కూడా ఉన్నారు, కప్పులు ఉన్నాయి, టీ కప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే మనిషి తిరిగే ఉంటాడు. హ్యాండ్ బ్యాగ్ చూడండి, అన్నీ ప్రస్తుతంగా అన్నీ బాగానే ఉన్నాయి. ఒక రూమ్లోకి వెళ్దాం ఒక్క నిమిషం. ఈ రూమ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ రూమ్ నుంచి వచ్చింది మనం. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్లో మరీ డేంజర్గా ఉంది అసలు ఈ ప్లేసు. దేవుడు సామాన్ గదట్టుంది నాకు తెలిసి. అందరు చూడండి, దేవుడు కామెంట్ చేయండి. ఎవరో తెలుసు కదా, మీనాక్షి టెంపుల్ అంట. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. వీళ్ళు ఖచ్చితంగా హిందూసే అందరూ. వీళ్ళు ఉండే వాళ్ళంతా హిందూసే అట్టుంది. మరీ రూమ్ డేంజర్ ఉంది. ముగ్గేశారు కూడా ఇక్కడ. మనం ఏది తాగకూడదు ఇక్కడ. వస్తువులు తాగామంటే మళ్ళీ మనకి ఇబ్బంది అయింది. ఓకేనా, చూశారు కదా దాంట్లో ఏదో ఉన్నాయి. అంటే ఇది పూజ సామాగ్రి అని నాకు అర్థమైపోయింది, పూజ గది. కనీసం ఇంకొద్దిగా లోపలికి పోదాం. ఈ గదిలోకి పోయేస్తే అర్థమైద్ది. ఇక్కడ ఏదో ఉంది. ఈ చైర్ చూడండి ఎప్పటి నుంచి ఉందో అసలు. బాత్రూమ్ ఉంటుంది. మా కెమెరామ్యాన్ ఒకడు ఉన్నాడు, ఇదిగో అభి ఉన్నాడు నాతో పాటు. నేను ఎవరు రాలా, మేమిద్దరమే వచ్చాం. ఇది ఫోన్ కట్ చేయరు ఒక్క నిమిషం. ఇదేం రూమ్ రా, బాత్రూమ్ కట్టున్నాం. అందరూ స్నానాలు చేసే గది. మరి చాలా డేంజర్గా అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఈ రూమ్లోకి వెళ్దాం. ఊరే ఊరి అమ్మంది అన్న ఏంది ఇవన్నీ. ఈ చైర్ చూడండి గైస్, ఎప్పటి నుంచో ఉంది. ఈ రూమ్లోకి వెళ్దాం. రే రారా రే లైట్ మ్యాన్, తొందర రారా, నేను ఒక్కడిని వెళ్ళలేను. రే రారా నువ్వు తొందరగా. రే చిన్నగా. ఇదే లాస్ట్ రూమ్ నాకు తెలిసినంతవరకు. ఏం లేదు. అక్కడి నుంచి కంటిన్యూ చేసేవాడిని. కాకపోతే అక్కడ ఒక అతను కూర్చున్నట్టు అనిపించింది ఎవరో. నేను లోనకి వెళ్ళి తీయాలంటే నాకు లైట్ ఫోకస్ అనేది ఉండాలి. కెమెరా క్లారిటీ అనేది అసలుకే రాదు, క్లారిటీ. లైట్ ఫోకస్ లేదు కాబట్టి అభి అయితే ప్రస్తుతానికి రానంటున్నాడు, వాడు భయం పుట్టి. ఈసారి ఎవరినన్నా ఇంకో మనిషిని తెచ్చి అక్కడ రెండో పార్ట్ 2 వీడియోకి అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు. అక్కడ ఎవరు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ మ్యాటర్, అది ఖచ్చితంగా తెలిసింది. అదిగాక మేము ఈరోజు ఫుల్ వర్షంగా ఉంది. ఏదో నార్మల్గా ప్రోమో వీడియో తీసి వదులుదాం అనుకున్నాం. డైరెక్ట్ వీడియో తీయాల్సి వస్తుంది, అవసరం వచ్చింది. ఎందుకంటే టైం కూడా చాలా అయింది కాబట్టి. నైట్ బాగా వర్షం పడుతుంది. అలాగే పార్ట్ 2 త్వరలోనే వదులుతాను. ప్రస్తుతానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.